మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళం జిల్లాలో సీతయ్య ఫౌండేషన్ 5వ వార్షికోత్సవానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన పల్సర్ బైక్ రమణ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మలి వయసులో ప్రేమ, అభిమానం, ఆప్యాయత కోసం ఎదురు చూసే వృద్ధులను అక్కున చేర్చుకుంటున్న సీతయ్య ఫౌండేషన్ 5వ వార్షికోత్సవానికి తను స్పెషల్ గెస్ట్గా రావడం పట్ల తను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రమణ, హాయ్. హాయ్ మేడం. హాయ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణం చూసావు అండ్ ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసావు, ఎలా అనిపిస్తుంది? సో ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వేరే అన్నగారు ఇక్కడికి పిలిచారు. సో మన ప్రాంతంలో ఉన్నాను కదా, ఒక సేవా కార్యక్రమం కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలు పాలు పంచుకుంటే చాలా హ్యాపీగా, మనసుకి హ్యాపీ అనిపిస్తుంది అనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. సో ఇది స్టార్ట్ అయ్యి 2019లో స్టార్ట్ అయిందంట. ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో అనకూడదు కానీ తినడానికి తిండి లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, చదువుకోవాలని ఆశ ఉన్నా సరే చదివించలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజుకి 69 మందిని పిల్లల్ని చదివిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సీతయ్య ఫౌండేషన్ అనే ఈ సంస్థ. సో ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు నన్ను గెస్ట్గా పిలవడం చాలా అంటే చాలా ఆనందకరమైన విషయం. సో ఇందాక చెప్పుకున్నట్లుగా చాలా విషయాలు, ఇలాంటి విషయాల్లో మ్యాక్సిమం మనకి వీలైనంత వరకు సపోర్ట్ చేయాలి. సో చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళు ఇంకెందరో ముందుకు వస్తారనే ఒక ఆలోచనతోటి సో ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. సో ఈ రోజుల్లో ₹10 ఖర్చు పెడితే అనకూడదు కానీ నాకు తెలిసి ఎంతో కొంత లాభం ఆశిస్తే కానీ చేయరు. అలాంటిది ఎలాంటి డొనేషన్స్ లేకుండా తన సొంత డబ్బులతో ఈరోజు ఎకరన్నర ప్లేస్లో ఈ స్కూల్ కానీ, లేకపోతే వాళ్ళు ఉండడానికి వసతి కార్యక్రమాలు కానీ, లేకపోతే ప్రతిదీ వాళ్ళ తినడానికి హౌస్ కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ ఈ ఎకరన్నర స్థలంలో కట్టించి సో వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా, రమేష్ గారు అదేవిధంగా మోహన్ గారు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లలకి ఇచ్చిన మాట కోసం సో సీతయ్య ఫౌండేషన్ అనే కార్యక్రమం ఇంకెంతో ముందుకు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ ఆశీస్సులు కూడా, సో వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, మన ఆశీస్సులు, అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ప్రజల ఆశీస్సులు కూడా వాళ్ళపైన ఉండి ఇంకెంతో ఈ సంస్థ ఇంకెంతో ముందుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంస్థకి నా నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలనుకున్నా సో నాకు తోచినంత విధంగా సో ఈ కార్యక్రమంలో, ఈ సీతయ్య ఫౌండేషన్ అనే కార్యక్రమం నేను ఒక సభ్యుడిగా ఈ రోజు నేను నిర్ణయించుకున్నాను. సో ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు ఆల్రెడీ ఇంత ముందు చూసే ఉంటారు. సో నాకు తోచిన విధంగా సో నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత లేని వరకు సాయం చేస్తే ఆ మనసుకి అది ఒక తెలియని ఫీల్. సో అలాంటిది వీళ్ళు లక్షలు ఖర్చులు పెట్టి చేస్తున్నారంటే మామూలు విషయం కాదు ఈ జనరేషన్లో. సో వాళ్ళకి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్నైతే ఎంతగానైతే సపోర్ట్ చేశారో ఈ సీతయ్య ఫౌండేషన్ అయినటువంటి ఈ మోహన్ గారిని, అదేవిధంగా రమేష్ గారిని, వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి ఈ సంస్థ ఇంకెంతో ఉన్న స్థాయికి వెళ్తుంది, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంకెంతో పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి చక్కని కార్యక్రమానికి రమణ, ఇక్కడ ఈ వాతావరణం చూసుకుంటే మనం అనుకునేటట్టు వృద్ధులు, అలాగే అనాథ పిల్లలు, డిజేబుల్డ్ పర్సన్స్, ఒక్కరు కాదు అందరినీ కూడా ఇంతమందికి సేవలు చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఇంత పెద్ద బాధ్యతని ఇద్దరు అన్నదమ్ములు కూడా భుజస్కంధాలపై మోస్తూ ప్రతి ఒక్కరికి, అంటే పండు వయసస్తులందరికీ ఒక బిడ్డల్లా సాకుతున్నారు. అంతేకాకుండా అనాథలైన పిల్లలకి ఒక తండ్రిలా సాకుతున్నారు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వృద్ధాశ్రమాలు, గాడ్ గ్రేస్, మనమైతే వృద్ధాశ్రమాలు ఉండకూడదనే కోరుకోవాలి. కానీ అనేక మంది ఇప్పుడున్న రోజుల్లో చూస్తున్నాము, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇలాంటి వృద్ధాశ్రమాలు రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. సో అలాంటి వారి కోసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో మీరు ఇందాక చెప్పినట్లుగా సో ఇలాంటి ఆశ్రమాల్లో లేకపోవడమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తన తల్లిదండ్రులు తన పిల్లల దగ్గర పెంచుకుంటే ఇంకా అంతకంటే హ్యాపీ ఇంకా రెండో విషయం ఉండదు. సో అదేవిధంగా ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, ఇలాంటి అంటే కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళకి పిల్లలు ఉండి, సో అదేవిధంగా కొడుకు కానీ కూతురు కానీ ఉండి, కానీ ఎలాంటి సంబంధం లేకుండా తల్లిదండ్రులు విడిచిపెట్టి సో ఇలాంటి ప్లేసుల్లో వదిలేసి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. అది మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది వారి తల్లిదండ్రులే. వారు లేకపోతే మనం లేము. సో వాళ్ళని మన చిన్నతనంలో మనల్ని అయితే వాళ్ళు ఎలా అయితే చూసుకున్నారో వాళ్ళకి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానం. వాళ్ళని కూడా అలా చూసుకుంటే మన జన్మకు ఒక అర్థం ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తల్లిదండ్రులకు మీరందరూ కూడా సేవా కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమణ. సో నిజంగా రమణ చెప్పినట్టు ఇలాంటి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నిజంగా అంటే రోజు రోజుకి పెరుగుతున్నప్పటికి కూడా అలా నిరాశ్రులు అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చిన్నప్పుడు మనల్ని కని పెంచుతుంటారు. సో అదే ప్రేమని మలి వయసులో వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇలాంటి వృద్ధాశ్రమానికి వారు ఎందుకు రావాల్సి వస్తుంది. సో ఇదంతా నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సో ఏదైతేనే సీతయ్య ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు మరింత విస్తృత చేయాలనైతే మనం కూడా ఆలోచిద్దాం. కెమెరా పర్సన్ సోమేష్తో పద్మ, సుమన్ టీవీ, శ్రీకాకుళం.